హలో. దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బహుజనులు ఈ మధ్యకాలంలో అంబేద్కర్ విగ్రహాల మధ్య రాజకీయం విపరీతంగా జరుగుతూ ఉంది. అసలు అంబేద్కర్ విగ్రహాలే పెట్టకుండా ఉండడం చాలా ఉత్తమం. ఎందుకంటే మారాలి, మనము మారాలి. మార్పు అనేది లేకపోతే వ్యక్తి పూజలోకి వెళ్ళిపోతాం. వ్యక్తి పూజ అత్యంత ప్రమాదకరమైంది. అంబేద్కర్ గొప్పవాడే, కానీ మనలో వివేకం లేని విద్య ఉండడం వల్ల మనం మన సమాజాన్ని సంస్కరించుకోలేకపోతున్నాం. కేవలం విగ్రహాలు మాత్రమే పెట్టుకుంటున్నాం, దానివల్ల ప్రయోజనం లేదు. విగ్రహాల వల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు. అంబేద్కర్కి దండేయటం, దండం పెట్టడం, లేదా ఎవడైనా చెప్పులు దండేస్తే బాధపడటం, రోడ్డు మీదకి రావటం, ధర్నా చేయటం, ఇలాంటి పిచ్చి పనులకే సమయం అంతా వృధా అయిపోతుంది. దయచేసి ఒకవేళ మీరు అంబేద్కరిస్టులు అయితే అంబేద్కర్ చదివినట్లు మనము చదువుదాం. అంబేద్కర్ జ్ఞానాన్ని సంపాదించినట్లు మనము జ్ఞానాన్ని సంపాదిద్దాం. అంబేద్కర్ ఆర్థిక శాస్త్రాన్ని అవపోసన పెట్టాడు. ఆర్బీఐ లాంటి సంస్థలకి మూలస్తంభం అయ్యాడు. అతని ఆలోచనల్ని మనం ఆచరిద్దాం, ఆచరణలో పెడదాం. ఎందుకంటే ఏ సిద్ధాంతమైనా సిద్ధాంతంగా మిగిలిపోతే అది కేవలం విగ్రహంలానే ఉండిపోతుంది. మార్పు చెందాలంటే ఆచరణ కావాలి. ఇక్కడ ఒక కుర్రవాడు ఇలా అంటున్నాడు, అనుభవ్ దూబే, మీరు ఎప్పటికీ ఇలాగే ఉండిపోనక్కర్లేదు. అవును, దళితులుగానే ఉండిపోన అవసరం లేదు. లాంగోబోర్కి ఒకప్పుడు ట్రాక్టర్ల కంపెనీ శాంసంగ్, ఈరోజు మనం ఫోన్లు వాడుతున్నాం కదా, శాంసంగ్ గతంలో కిరాణా సామాన్లు విక్రయించేది. ఎల్జీ మొదట్లో ఫేషియల్ క్రీమ్ కంపెనీగా ఉండేది. వీటన్నిటి నుంచి నేర్చుకోవలసిన పాఠం ఏమిటో తెలుసా? మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీరు ఎప్పటికీ ఉండిపోయే స్థితి కానక్కర్లేదు. ఇలాగే ఉంటూ ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఉన్నామని బాధపడుతూ ఏడుస్తూ జీవితాన్ని వెళ్ళగట్టాల్సినటువంటి అవసరం లేదు. మీరందరూ కనుక సమిష్టిగా ఆలోచించగలిగితే, ఏంటి నాయకుల్ని పక్కన పెట్టండి, వాళ్ళు అలవాటు పడిపోయారు బానిసత్వానికి. అంబేద్కర్ గురించి చెప్పడానికి, లేకపోతే బుద్ధుడి గురించి